కార్పొరేటర్గా సాధించారు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది? 2000 సంవత్సరంలో కాంటెస్ట్ చేసి ఓడిపోయినా కూడా ఎప్పుడు పబ్లిక్కి దూరం అంటే ఓన్లీ బీజేపీ బ్రాండా లేకపోతే ఇక్కడ శైలేష్ బ్రాండ్? ఈ లోకల్ ఎలక్షన్లో 70% పర్సనల్ ఇమేజ్ ఉంటుంది, మిగతా 25 to 30%. ఎవరో బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు రోహింగ్యులు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి మెల్లగా అది ఇది చేస్తారు తప్పించి అందరు అనుకుంటారు బీజేపీ మతపరమైన పార్టీ అని. అందరినీ ఈక్వల్గానే చూస్తుంది, ప్రతి ఒక్కరికి. ఏం చెప్తారు సార్? ఆ పథకాలు ఈ పథకాలు అన్నట్టు అన్ని గవర్నమెంట్ తీసేసి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికేషన్ ఈ రెండు ఇవ్వండి చాలు, ఎవరికి ఏది అవసరం లేదు. ఎందుకు వేయాలి ఓటు, ఏం చేశారు అని ప్రశ్నిస్తే ఏం చెప్పబోతారు? ఒక హోదాలో ఉంటే ఇంకా చేయగలుగుతానని వాళ్ళకి ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి నాకు కంపల్సరీ ఓటిస్తారు వాళ్ళు. యూత్కు ఉపాధి అవకాశం విషయాలు ఏం చెప్తారు సార్? గంజాయికి కానీ తాగుడికి కానీ కొంచెం అది ఒకటే కొంచెం బాధగా అనిపిస్తుంది. అది ఇంకా ఇక్కడ ముసాపేట ఏరియాలో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలా లేకపోతే బీఆర్ఎస్ సంక్షేమ పథకమా? ఇండియన్ అని చెప్పుకోవడానికి మనం గర్వంగా మనకు మోదీ గారు ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు అయితే మీకు తెలిసిందే. అసలు ఫ్రీ బస్సు దేనికి పథకాలకు వచ్చే వరకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఇస్తున్నాయి అనేది వాళ్ళకు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు అన్ని మేమేం చేసినాం అంటే సేమ్ అవే పథకాలు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. కార్పొరేటర్గా ఖర్చు చేశారు. ఏమో సార్ మీ గోల్? మనం కట్టే ట్యాక్సులతోటే డెవలప్మెంట్స్ అవుతున్నాయి. కాకపోతే నేను చేస్తున్నా, నా సొంత నిధి ఇస్తున్నా అంటే మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చి చేస్తున్నారు. నరేంద్ర మోడీ సెస్మనే పనిచేస్తుంది ఇంకా గ్రౌత్ లెవెల్ అనేది ట్యాగ్. జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెం ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ప్లేస్ బీజేపీనే ఉంది. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నా కూడా 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి ఎందుకు జరగలేదు? దీని మీద ఎమ్మెల్యే ఏమన్నా కసిగట్టారా? ఎమ్మెల్యే గారికి దృష్టి లేదంటే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని అనుకో, ఇక్కడ కార్యకర్తలు ఆయన దగ్గరికి పోరాని ఉద్దేశం ఉందా ఏందో తెలియదు. మీరు గెలిచిన వృధాగా ఉంటుంది అని డీజల్. అందుకే చెప్తున్నాను కదండి, మేయర్ పీఠం నుండి కైవసం చేసుకుంటామని. ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి మూసాపేట్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు మరి శైలేష్తో ఉన్నాం. మరి గత సంవత్సరాల అనుభూతి, మరి ప్రజల్లో ఆకర్షితులైనటువంటి ఒక బ్రాండ్ వెలుగుతున్నటువంటి తన నాయకత్వం, మరి అన్నింటికీ బీజేపీ తనై ఒక రథసారథిగా నడిపినటువంటి క్యాండిడేట్గా మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి ఫ్యూచర్ ప్లానింగ్ ఏముంటుందో జిహెచ్ఎంసీలో, మరి ప్రజల నుంచి స్పందన, గ్రోత్ ఇప్పటికీ బాగున్నప్పటికీ మరి వచ్చే ఎన్నికలో మరి ఎలా పట్టం కట్టబోతున్నారు, తన వ్యూహాలేంటి అనే అంశం పైన మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. నమస్తే అండి శంకర్ గారు. ఎట్లా ఉంది సార్ బీజేపీ గ్రోత్? బాగున్నదండి. గతంలో కూడా మీరే పట్టుబట్టి కార్పొరేటర్గా సాధించారు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది బీజేపీ చరిష్మా? పబ్లిక్లో బీజేపీ చాలా బాగున్నదండి. పబ్లిక్ ముందుకు వచ్చి బీజేపీకి ఓటేస్తాం అన్నట్టుగా ఉన్నారు పబ్లిక్లోనైతే. అంటే ఓన్లీ బీజేపీ బ్రాండా లేకపోతే ఇక్కడ శైలేష్ బ్రాండ్ అనుకోవచ్చు సార్? ఈ లోకల్ ఎలక్షన్లో 70% పర్సనల్ ఇమేజ్ ఉంటుంది, మిగతా 25 to 30% పార్టీది ఉంటుంది. పార్టీ ఇమేజ్ కూడా ఉంటుంది, దాంతోపాటు పర్సనల్ ఇమేజ్ కూడా కావాల్సింది. ఏం సార్ ఇప్పుడు మీరు పబ్లిక్ ముందుకు వెళ్ళాలంటే ఏం ట్యాగ్ తోటి వెళ్తారు? ఏమని మీరు ఓట్ బ్యాంక్ తీసుకుంటారు? ముసాపేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అదే తీసుకుని వెళ్తాము. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుండి నేను రాజకీయంలో ఉండి 2000 సంవత్సరంలో కాంటెస్ట్ చేసి ఓడిపోయినా కూడా ఎప్పుడు పబ్లిక్కి దూరం లేను. ఎప్పటికీ పబ్లిక్ వెంబడే ఉన్నా, పబ్లిక్ సమస్యల మీద పోరాడడం, లేకపోతే పబ్లిక్ కావాల్సిన సేవలు చేసుకుంటూ అలాగనే ఉండడం జరిగింది. అదేవిధంగా ఎవరినైనా పొలిటికల్గా ఎదగాలంటే ముందు గ్రౌండ్ లెవెల్గా ఉండాలి, అది నాకున్నది. ఓకే, ఇప్పుడు మీరు ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నారు, చూస్తుంటారు చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు, ఇప్పుడున్న సమస్యలు కూడా రోడ్ల మీద జరుగుతున్నటువంటి అసంఘటిత కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని ఎప్పుడన్నా హెచ్చరికలు జారీ చేశారా యూత్కు? ఎన్నోసార్లు చేశానండి. మెయిన్గా ఇప్పుడు యూత్ ఇక్కడ ముసాపేట్ల ఈ కాలంలో గత ఒక 7-8 years ఉండి గంజాయికి, మత పదార్థాలకు చాలా అలవాటు పడ్డారు.
దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో పాటు కొన్నిసార్లు వెళ్ళి ఇట్లా ప్లేసెస్ అలా పోయడం. అదే కాక గతంలో ఒక్కసారి మనకి ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు బెల్ట్ షాపులు పగలగొట్టడం జరిగింది. ఓకే. అప్పుడు జరిగినప్పుడు అతను వాళ్ళ ఆఫీస్కి పిలిచి ఎంకరేజ్ చేశాడు, మీరు యూత్ ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా చేయాలి బెల్ట్ షాపులని అట్లా అని. అదేవిధంగా ఇప్పుడు గంజాయి బారణం చాలామంది వాడుతారు ఈడ. వాళ్ళని బయటికి తీసుకురావడానికి వాళ్ళకు ఏం చెప్పే విధంగా చెప్పడము, పోలీసులతో చెప్పించడము, మళ్ళీ అమ్మే వాళ్ళని పట్టియడము అలాంటి చర్యలు చేస్తుంది. ఇప్పుడు యూత్ ఫాలోఅప్ అయితే బాగుంది సార్. మరి బీజేపీ చరిష్మానే కానివ్వండి, లేకపోతే శైలజే కానివ్వండి, మొత్తానికైతే మీ ఎంబడైతే బాగా ఫాలోవర్స్ ఉన్నారు. ఏం చేశారు సార్ వాళ్ళకి బూస్ట్? యూత్కి నేను ఎప్పటి నుండో ఉన్నానండి. వాళ్ళకు క్రీడల్లో వాళ్ళకు ముందుకు తీసుకుని రావడం జరిగింది. అలాగే వినాయక చవితులకు వినాయక విగ్రహాలు వాళ్ళకి ఇప్పించి వాళ్ళని ప్రోత్సహించడము, వినాయకుల్ని పెట్టడము, హిందుత్వాన్ని పైకి తీసుకురావడానికి అలా చాలా చేశాను. ఉట్టి హిందుత్వమే అని కాకుండా ముస్లిం మైనార్టీ వాళ్ళతో కూడా బాగానే ఉండి వాళ్ళకు రంజాన్ అప్పుడు కూడా వాళ్ళకి చేసి ఆ యూత్ను కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన. ఇక్కడున్న యూత్ ముస్లిం కానీ హిందూ కానీ కమ్యూనల్ ఫీలింగ్ అసలు సూపర్ అండి. ఎవరో బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు రోహింగ్యులు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి మెల్లగా అది ఇది చేస్తారు తప్పించి లోకల్గా ఉన్న వాళ్ళైతే హిందూ ముస్లింలు కూడా బ్రదర్స్ లాగానే ఉంటారు. ఓకే. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా కొంచెం మారిన, ఎందుకంటే బీజేపీ అనేది కూడా అందరికీ వర్తిస్తుందనే ఇప్పుడు మనం గత మున్సిపల్ ఎలక్షన్లో తీసుకుంటే మన కరీంనగర్ ఆ ప్రాంతాల్లో కూడా ముస్లిమ్స్ కూడా కాంటాక్ట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు మన గ్రౌత్ లెవెల్లో మనం ఇప్పుడు తీసుకుంటే పార్టీ బేస్ కావచ్చు, తర్వాత మీ బేస్ కావచ్చు, తర్వాత గత పాలకులు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, లేకపోతే నిర్వీర్యం కావచ్చు, ఎట్లా చూస్తారు సార్ అవి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ముస్లిం దాంట్లో బీజేపీ చేసింది ట్రిపుల్ తలాక్, ముస్లిం మహిళలకు చాలా ఉపయోగపడేది. లేకపోతే ట్రిపుల్ తలాక్ అనడం, వాళ్ళకి డైవర్స్ చేయడం అట్లా ఇట్లా జరిగేది. ఇప్పుడు అది తీసేసి ముస్లిం మహిళలకు ఎంతగానో చేశారు మోదీ గారు. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఆకర్షితులై బీజేపీకి సపోర్ట్ చేయడం. అందరు అనుకుంటారు బీజేపీ మతపరమైన పార్టీ అని. మతపరమైనది కాదు, అందరినీ ఈక్వల్గానే చూస్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మైనార్టీ వాళ్ళకి ముస్లింలకు కూడా ఎంతో బెనిఫిట్స్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే సార్ ఇప్పుడు మీరు కార్పొరేటర్గా ఖర్చు పేశారు, ఏం సార్ మీ గోల్? ఎందుకు వేసారంటారా? ఇన్ని సంవత్సరాలు ఏంది ఈసారి పట్టుబట్టారు? ఇట్లా పబ్లిక్లో ఒక పోస్ట్ ఉండి ఒక హోదాలో ఉండి సర్వ్ చేయడం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇలా సర్వ్ చేస్తే నేను కొన్ని రీచ్ అవ్వలేకపోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఫండ్స్ తెప్పించి గవర్నమెంట్ నుండి చేపించాలంటే నేను చేపించలేను. అదే ఒక హోదాలో ఉండి ఒక కార్పొరేటర్ హోదాలో ఉందనుకో, నాకు కావాల్సిన ఫండ్స్ తీసుకొని మోరీలే కానీ, రోడ్లే కానీ, స్ట్రీట్ లైట్లే కానీ, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ముసాబెట్లో. ఇలాంటివి చేయడానికి ముందుకు రావచ్చు, ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ముసాబెట్ని. అది నా గోల్. ప్రజెంట్లీ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫర్దర్లో చేయబోతారా శైలేష్ గారు? అంటే 100% అండి. ఎందుకంటే చెప్పడానికైతే డివిజన్ అయితే ఇది చాలా పురాతనంగా చెప్పొచ్చు, కానీ అభివృద్ధిలో మాత్రం చాలా శూన్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి దీన్ని చూడాలనుకుంటే కూడా చాలా అభ్యంతకరంగా ఉంది. ఇటువంటి సమస్యలు ఎప్పుడైనా మీరు హైకమాండ్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళామండి. ఇప్పుడు కాదు, ఇప్పటి నుండో తీసుకెళ్తున్నాం. చిన్న చిన్న సమస్యలు చేస్తున్నారు. ఇది ప్లాన్డ్ది కాదు. ముసాపేట్ విలేజ్ పాతది. ఇప్పుడు కొత్త అన్ని ప్లేసెస్ వచ్చేటి సరౌండింగ్ ఆ నగర్ ఈ నగర్ అని పేర్లు పెట్టుకొని ప్లాన్డ్ తోటి ఉంటుంది వాళ్ళది. కొంచెం అది ఇది అన్ప్లాన్డ్ అండ్ లేన్స్ కూడా స్ట్రైట్గా ఉండేవి, వంకర తింకర్లు ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ అది డ్రైనేజ్ సిస్టంలో అట్లా వేయడానికి కూడా కొంచెం గవర్నమెంట్ కూడా ఇబ్బందిగా అవుతుండొచ్చు, కాదంటున్నాను. బట్ అప్పట్లో ఒక చిన్న మోరీలాగా ఉండే, ఇప్పుడు కొంత బిల్డింగ్స్ అయిపోయింది, పబ్లిక్ ఎక్కువ అయిపోయారు. మనకు ఉపయోగానికి పెద్ద డ్రైనేజ్ సిస్టమ్స్ లైన్స్ పెద్దవి కావాలి. అలాగే స్ట్రీట్ లైట్లు, అప్పుడు ఒక లైట్ వేస్తే మొత్తం కనపడేది. ఇప్పుడు బిల్డింగ్స్ అంతా ఉంది, 4 బిల్డింగ్ల మధ్యన ఒక స్ట్రీట్ లైట్ వేసామనుకో, ఆ 4 బిల్డింగ్ల మధ్యనే ఉంటుంది. ఆ లేన్ మొత్తం వరకు కూడా కవర్ అవుతలేదు. అలాంటివి కొన్ని కావాల్సినవి ఉంటాయి. ఇప్పుడు గతంలో కూడా మీరే కార్పొరేటర్ గెలిపించుకున్నారు, మీ పార్టీ తరఫు నుంచి అభ్యర్థి గెలిచారు. ఆయన చేయండి ఏంది, శైలేజ్ చేసేది ఏంది? ఓవర్ పీరియడ్లో వాళ్ళు చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, అతని పీరియడ్లో పబ్లిక్ అప్పుడు పూర్తికి ఏం అవసరం ఉండే అతను చేశాడు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, అతను చేస్తున్నాడు, కాదనట్లే. దీనికంటే ముందు కార్పొరేటర్లు వేరే పార్టీ వాళ్ళు ఉండి వాళ్ళు చేశారు. ఇప్పుడు మా పార్టీ కార్పొరేటర్ కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. కాకపోతే డైలీ నీడ్స్ అనేది పెరుగుకుంటూనే పోతున్నాయి. పబ్లిక్ జనాభా ఎట్లా పెరుగుకుంటూ పోతుందో నీడ్స్ కూడా పెరుగుకుంటూ పోతున్నాయి. దానికి అనుకూలంగానే మనం కూడా పోవాల్సి వస్తుంది.
ఇంకా ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. పబ్లిక్ సేవ ఒకటి చేస్తూనే ఉండాలి. సెకండ్ థింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాల్సిందే అది. ఓకే, మీరు మామూలుగా చూస్తుంటారు, వినే ఉంటారు, కార్పొరేటర్ల బాధను భరించలేక చిన్న వ్యాపారస్తులు మూలకు పడినటువంటి సందర్భాన్ని మనం చాలా చూసినాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, వాళ్ళకి నానా రకాల ఇబ్బంది పెట్టడం, తర్వాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం అనేది మనము మీరు టీవీల ద్వారా చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు. ఫర్దర్లో మీరు ఎట్లా చూస్తారు సార్ వాటిని? నేను వీటికి చాలా దూరం అండి. అలా చేయాలనుకుంటే నేను 30 సంవత్సరాలు ఎన్నో చేయగలుగుతాను. నా జోబులో నుండి సొంతంగా ప్రతి ఒక్క దానికి 500 ఎవరైనా మంచి చెడ్డలకే కానీ, వినాయక చందలే కానీ, అమ్మవారికి కానీ నా సొంతంగా ఇచ్చాము. ఇంతవరకు నాకు ఒక్కరు కూడా ఇట్లా ఫింగర్ ఎత్తి చూపించేంత పేరైతే తెచ్చుకోలేదు. దేవుడి దయ వల్ల ఆ దేవుడు మా అమ్మ నాన్న సంపాదించి ఇచ్చింది. అప్పటి నుండి నేను బాగానే ఉన్నాను. నా ఓన్గానే ఖర్చు పెడుతున్నా. ఇక ఇప్పుడు మీరు అన్నట్టు ఉన్న కార్పొరేటర్లకు అట్లా ఉండొచ్చు. నేనైతే దాని జోలికి పోను. అంటే 100% గ్యారంటీ. అంటే హోదా వస్తే అది కూడా వస్తుంది కదా సార్, అవినీతి కూడా వస్తుంది కదా. అవినీతి నాకు రాకుండా ఉంటుందండి. ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు హోదాలో ఉండకపోని చేస్తూనే ఉన్నా పబ్లిక్ సేవ. వాళ్ళకి నీడుకి అవసరం పడ్డప్పుడు దేనికైనా హెల్ప్ చేయడం అట్లా చేసుకుంటూ వస్తున్నా. అవే అడుగుతారు. ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఏమైనా పనులు చేసేటంటే అది బరాబర్ మనం గవర్నమెంట్ నుండి చేపిస్తాము. ఇంకా పర్సనల్ వాళ్ళు ఏమన్నా అనుకో, పర్సనల్గా నాతో అయినంత వాడికి 10 రూపాయలు అవసరం ఉందనుకో, 10 కాదు బాబు రూపాయి అని హెల్ప్ చేస్తాం. అంతే తప్పించి ఎవరినో కొట్టి వాడి దగ్గరికి వెళ్ళి తెచ్చి ఈయనకు పెట్టి లాభం ఏంది? ప్రత్యక్షంగా తిరుగుతారా సార్ మీరు? పరోక్షంగా తిరుగుతారా? ప్రత్యక్షంగా తిరుగుతానండి. అంటే ఓటుకు తిరిగినంత తర్వాత అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యక్షంగా తిరుగుతారని భావిస్తారా ఇక్కడ ప్రజలు? భావిస్తారు. ఇప్పటికి కూడా తిరుగుతున్నా కదండి నేను. ఓకే, ఇప్పుడు హోదాలో లేకున్నా కూడా ప్రతి సమస్యకు ఉన్నప్పుడు ఇప్పుడు మా కార్పొరేటర్ గారు ఎంబడే పోవడం జరుగుతుంది. అలా కాకుండా ఏదన్నా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పోయి చేయడము అవన్నీ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. ఓకే, చిరు వ్యాపారులు అయితే చాలా అద్భుతంగా బాధపడుతూ ఉన్నారు సార్. మరి వాళ్ళ పిఏలే కావచ్చు, ఫర్దర్గా మీరు గెలిస్తే మీ పిఏలే కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నటువంటి పరిశీలనను బట్టి చూస్తే వాళ్ళు చాలా రోదనగా మనకు బాధ అనిపించింది. మరి అటువంటిది రివ్యూ మీరు ఫర్దర్లో చేసుకుంటారా? నేను చేసుకున్నాండి. అది అలాంటి పిఎల్ని కానీ అట్లాంటి కార్యకర్తలని మాత్రం నా దగ్గర పెట్టుకోండి. ఓపెన్గా చెప్పేస్తాను, మీరు అలాంటివి చేసేటంటే నా దగ్గరికి రావద్దు. అలాంటివి చేస్తే కూడా ఏమైనా లీగల్ యాక్షన్గా తీసుకోమని నేను చెప్పేస్తాను ఎవరికైనా సరే. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు కంటిన్యూషన్గా మీరు ఏదైతే డివిజన్ మీద అవగాహన అయితే బాగానే ఉంది. ఎందుకంటే మీకు గతంలో పాలన చేసిన క్యాండిడేట్ మీ క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు కూడా మీరు ప్రత్యక్షంగా దిగుతూ ఉన్నారు కాబట్టి ఏం సమస్యలు గమనించారు సార్ మీరు ప్రధానంగా రోడ్స్ అండి. అంటే యాక్చువల్గా రోడ్స్ కూడా ఎట్లా అయిపోతుందంటే ఇక గవర్నమెంట్ తప్పితమానాలా మన్నదా అనేది తెలియదు. సీసీ రోడ్స్ వేస్తున్నారు. ఒక 1 ఇయర్కే మళ్ళీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ తోటి అది చేస్తారు. ముందు ఆ రెక్టిఫికేషన్ 100 గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్గా చేసి ఇది పోతే కొంచెం బాగుంటుంది. అండ్ అది కూడా ఏమొచ్చింది, మెయిన్గా విలేజ్ దగ్గర కొంచెం ఇరుకుడు లేన్స్ ఉన్నందువల్ల కొంచెం ఎక్కువ అవుతుంది అది. అంటే దోమలది ఒకటి, దానికి చర్యలు తీసుకోవడానికి. అండ్ ఇప్పటి కూడా ఫాగింగ్ చేసే వాళ్ళకు ఎవ్రీ వీక్ నేను వాళ్ళకి ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను. వాళ్ళకి ఫోన్లు చేసి ఈ ఏరియాలలో కొంచెం ఫాగింగ్ చేయండి అది చెప్తూనే ఉంటాను వాళ్ళకు. వైకుంఠ ధామాలు అయితే చాలా నిర్వీర్యంగా ఉంది సార్, భయంకరంగా ఉంది. మరి అది మీరే గతంలో మీకు సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉంది, దానికి ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఎందుకు దాన్ని ఎట్లా పాడేశారు? వైకుంఠ ధామం ఉంది ఏంటంటే ముసాపేటది చాలా పాతది, అది చిన్న స్పేస్ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గవర్నమెంట్ నుండి ఎన్నో ఎకరాలు వచ్చింది. 1 ఎకరా అందులో హిందూ శ్మశాన వాటిక కూడా ఇచ్చారట. అది డెవలప్ అవుతుంది. ఇప్పుడు దీనికి రీసెంట్గానే ఒక 2 months బ్యాక్ నుండి మా ముసాపేట్ విలేజ్ ప్రతి ఒక్క ఆల్ పార్టీస్ వాళ్ళం దాని మీద ఒక ప్రణాళిక చేసుకొని దానికి ఒక కమిటీ వేసి దానికి అది చేయడానికి అది ఉన్నది. అండ్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయి ఉన్నది వైకుంఠ ధామానికి చేయడానికి, డెవలప్ చేయడానికి. కాకపోతే మాది మెయిన్ రోడ్ మీద ఉన్నది, ఆనుకొని ఉన్నది. అండ్ స్పేస్ ఎక్కువ లేదు దానికి కట్టడానికి. పిల్లర్స్ ఇంకేమైనా వేసి దానికి చేయాలంటే లోపలికి కట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో నుండే వాగుపోతుంది. ఓకే, అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవిటిని మెల్లిమెల్లిగా రెక్టిఫై చేసుకుంటా ఇప్పటికీ దాని విషయమై కూడా మేము మా ముసాపేట్ మెయిన్ విలేజ్ వాళ్ళమే కానీ పాత భారత్ నగర్ పాపిరెడ్డి కాలనీ వీళ్ళు జింకలవాడ వాళ్ళని కూడా పిలుచుకొని ఒక కమిటీ వేయడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్ కమిటీ దానికి ప్రొవైడ్ చేసి దాన్ని గవర్నమెంట్తో అయ్యే ఫండ్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకోవడం. ఇంకా పెద్ద నాయకులే కానీ పెద్ద మనుషులు ముసాపేట్లో ఉన్న పెద్ద మనుషులు వ్యాపారస్తులు ఎవరైనా వాళ్ళు తోచిన
ఇస్తే దాన్ని డెవలప్ చేసేందుకు ఒక యాక్టివిటీగా తీసుకున్నాం దాన్ని ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు ఒక విద్యావేత్తగా విద్యార్థి విభాగానికి వస్తే మొత్తానికైతే ఇది స్లమ్ ఏరియానే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా కార్పొరేట్ స్థాయిలో అప్పుల పాలయ్యి విద్యను పూర్తి స్థాయిలో అందించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి విద్య కోసం ఏం చెప్తారు సార్? నేను ఏ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాదండి, నేను లాస్ట్ ఒక 10 years నుండి ఇప్పటికే 2-3 ఇంటర్వ్యూలలో చెప్తున్నాను. ఆ పథకాలు ఈ పథకాలు అన్నట్టు అన్ని గవర్నమెంట్ తీసేసి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికేషన్ ఈ రెండు ఇవ్వండి చాలు. ఎవరికి ఏది అవసరం లేదు. వాళ్ళు సంపాదించుకొని తినడానికి వాళ్ళకి అవసరం ఉన్నది చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లుందంటే తినడానికంటే వాళ్ళు ఏమైనా చేసి సంపాదిస్తారు. అవును. విద్యకు చదివేయడానికంటే ఫీజు కట్టలేక వాడిని స్కూల్కి పంపేయకుండా వదిలేయడం అని జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలామంది జాయిన్ అవుతారు. ఒక 2 days బ్యాకే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. నేను 10th class పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మొత్తం అన్ని స్కూల్స్లో. ఇక్కడ ముసాపేట్ డివిజన్, ఖైరతాబాద్ డివిజన్ రెండిట్లో కలిపి. అయితే గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్కి పోతే ఆడ ప్రిన్సిపల్ గారు చెప్తారు, సార్ పిల్లల్ని ఎంతగానో మేము ప్రోత్సహించి తీసుకొస్తున్నాం, బట్ లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్స్ రాయలేక అట్లా ఇట్లా అని అన్నారు. వారికి చెప్పాము మేము, సార్ మాతో అయినంత హెల్ప్ చేస్తాం, మీరు ఒక పని చేయండి, ఈసారి జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక క్యాంపెయిన్ లాగా తిరుగుదాము, ఆల్ పార్టీస్ వాళ్ళని నిలుస్తాను, నేను ఎవరైతే బీద పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చి జాయిన్ చేపిస్తాము. ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి వాళ్ళకు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. మళ్ళీ స్పెషల్ క్లాసెస్ ఉంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడుతున్నారు అంట. అవును. అంటే మొత్తానికి కూడా అక్కడ ఏంటంటే కార్పొరేట్ స్థాయిలో లేదో ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి అంతా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో అక్కడ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు ఇక్కడ ఏదైతే ఉన్నారో వాళ్ళ పిల్లల కోసం మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఏమి ఇవ్వతారు? ఇవే గవర్నమెంట్ స్కూల్లే డెవలప్ చేసి వాళ్ళకు కార్పొరేట్ స్థాయిలోనే ఈ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుండి వాళ్ళకు విద్య అందించడానికి ప్రయత్నం చేస్తుంది. వైద్యం కోసం ఏం చెప్తారు సార్? ఎందుకంటే చూస్తున్నాం మనం ఏ ఏ సమయంకి ఎప్పుడు వస్తుందో పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఉన్నారు. మీరు ఏం చెప్పబోతారు? ఇప్పుడు ఆరోగ్య బీమాది మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, మన దగ్గర ఎందుకో ఇంకా చేయలేరు. అది చేసారు అనుకోండి, ఫ్రీ మెడికేషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయండి, యాక్చువల్గా ఆడ పోతాడు జ్వరం ఉందని చెప్పి వాడికి ఇంత పెద్ద లిస్ట్ రాస్తారు, అది ఇది టెస్ట్లు అని చెప్పి. అదే ఫ్రీ మెడికేషన్ ఉంటే అవన్నీ రాస్తాడు, సింపుల్గా ఫీవర్కి ఏది కావాల్సిందో అది ఇచ్చి పంపిస్తాడు. ఓకే. ఇప్పుడు ఒక మైనర్ ఆపరేషన్ కోసం పోతే అందుకే మేజర్ ఆపరేషన్ డబ్బుల కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. అదే ఫ్రీ ఉంది అనుకోండి, ఆ మైనర్ ఆపరేషన్ సేమ్ డే చేసి సేమ్ డే డిశ్చార్జ్ చేసేస్తారు. వాడిని 10 days ఉంచుకొని ఆ బిల్లు మొత్తం కట్టేంత వరకు హాస్పిటల్ బిల్లు 1 monthది ఆడు ఒకే రోజులో తీసేద్దాం అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఓటు వేయాల్సి వస్తుంది శైలేష్ రెడ్డికి, ఎందుకు వేయాలి ఓటు, ఏం చేశారు అని ప్రశ్నిస్తే ఏం చెప్పబోతారు? నేను పబ్లిక్లో గత 30 సంవత్సరాల నుండి ఉన్నాను. నా మీద నమ్మకం ఉన్నది పబ్లిక్కి. నేను ఒక హోదాలో ఉంటే ఇంకా చేయగలుగుతానని వాళ్ళకి ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి నాకు కంపల్సరీ ఓటేస్తారు, వాళ్ళు గెలిపించుకుంటారు. ఇప్పటికే నేను తిరుగుతున్న పబ్లిక్లో వాళ్ళు, నువ్వు ఎప్పటి నుండో పార్టీలకు కష్టపడుతున్నావు చేస్తున్నావు, నువ్వు ఈసారి రావాలి, మేము అందరం మీకు సపోర్ట్ ఉంటున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అని కూడా చెప్పేశారు వాళ్ళు డైరెక్ట్. యూత్కు ఉపాధి అవకాశం విషయంలో ఏం చెప్తారు సార్? యూత్కి అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ చాలా వచ్చినాయి గవర్నమెంట్ నుండి. వాళ్ళు ఎన్ని విధాలుగా చేసుకోవాలనుకుంటే అట్లా ఉపయోగించుకొని చేసుకున్నారు అనుకో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో బాగానే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మంచిగా చదువుకున్నారు అనుకో, వాళ్ళకు మంచి మంచి జాబ్స్ అవకాశాలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు ఎక్కడెక్కడి నుండో వచ్చి తెలంగాణలో, ఇది మినీ ఇండియా అని చెప్పాలి తెలంగాణ, ఎక్కడి నుండి అయినా ఏ రాష్ట్రం నుండి అయినా వచ్చి తెలంగాణలో వాళ్ళు బతకగలుగుతున్నారు, వాళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. అలాంటిది మన తెలంగాణ పిల్లలు కొంచెమంది గంజాయికి కానీ తాగుడికి కానీ కొంచెం అది ఒకటే కొంచెం బాధగా అనిపిస్తుంది. అది ఇంకా ఇక్కడ ముసాపేట ఏరియాలో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఒక ఆల్టరేషన్గా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి చదువుకున్నటువంటి యువకులకు ఫ్యూచర్గా బాగుంటుందేమో అని మేము ఆశిస్తున్నాం. మీరేం చెప్తారు? ఆల్రెడీ ఇప్పుడు మనకు మున్సిపల్ ట్యాక్స్లో 2% వాళ్ళు తీసుకుంటారు లైబ్రరీ ఫీజు లాగా. లైబ్రరీస్ పెడతామని అంటారు కానీ ఇంతవరకు నేనైతే ఫిజికల్గా ఇక్కడ లైబ్రరీ చూడలేదండి. గవర్నమెంట్ నుండి ఎన్నో గవర్నమెంట్లలో వాళ్ళైతే ట్యాక్సెస్లో అయితే తీసుకుంటారు లైబ్రరీ. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో కానీ వార్డ్ ఆఫీస్లో కానీ లైబ్రరీ అయితే కనపడలేదండి. మీ ఆయంలో జరుగుతుందంటారా? జరుగుతుంది. ఒకవేళ చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉన్నారు అనుకో, నేను ఓన్గా లైబ్రరీ కట్టేయడానికి కూడా రెడీ ఉంది. ఏం పెట్టుకున్నారు సార్ మీరు మేనిఫెస్టో, ఏం పెట్టుకున్నారు, ప్రజల ముందుకు వెళ్తున్నారు? ప్రజలకు డెవలప్మెంటే ఫస్ట్. ఏం డెవలప్మెంట్, ముసాపేట్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా,
సరౌండింగ్ అన్నీ ఇప్పుడు ఆంజనేయ నగర్ ఇరిగేషన్ కాలనీ అవి ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. మనది ఎట్లుంది అట్లనే అవుతుంది. అక్కడ నుండి ఏంటంటే బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టి అట్లా డెవలప్ చేస్తారా, ఏం చేస్తున్నారో తెలియదు. ఇంకా గవర్నమెంట్ కూడా ఎట్లా చేస్తుందంటే ఈ ముసాపేట్ని ఓల్డ్ సిటీలో ఎట్లా డెవలప్మెంట్ చేయకుండా ఉంటారో ఆ టైప్లో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ ట్యాక్సెస్ ఏంటి అన్ని కలెక్షన్ అయితే బాగానే ఉన్నది ఇక్కడ, ఎందుకో చిన్న చూపులాగా ఉన్నది. ఇంకా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ముసాపేట్కి అంత డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చూపించినట్టు అనిపిస్తలేదు, సరౌండింగ్స్ లాగా చేసినట్టు. ఓకే, అంటే ఇప్పుడు 6 గ్యారంటీలా లేకపోతే బీఆర్ఎస్ సంక్షేమ పథకమా మరి ప్రధానమంత్రి పథకాలు ఏం పనిచేస్తాయి అంటారు ఫ్యూచర్లో? మోదీ గారి పథకాలేనండి. ఇవాళ ఒక ఇండియన్ అని చెప్పుకోవడానికి మనం గర్వంగా మనకు మోదీ గారు ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు అయితే మీకు తెలిసిందే. అసలు ఫ్రీ బస్సు దేనికండి? మహిళలు ఏడికి పోతారు, ఎక్కడ పోతారు? వాళ్ళు జాబ్ చేసేటోళ్ళు వాళ్ళు బస్సు టికెట్ పెట్టుకుని పోలేరా? అతనైతే అవసరం లేదు, అనుకోవట్లేదు నేను. మెయిన్గా అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి వాళ్ళకి. ఆ బస్సు దానికంటే వాళ్ళ పిల్లల ఫీజులు ఇంకా ఎక్కువ కదా మోత, అది చాలా తగ్గుతుంది కదా. అంటే అద్భుతాలకి స్కీములు సెంట్రల్ ప్రధానమంత్రి పెట్టినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అనేది చాలా శూన్యంగా కనిపిస్తూ ఉంది సార్. మరి ఏ స్కీమ్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అనేది పబ్లిక్కు తెలిసినటువంటి అంశం. మీరేం చెప్పదలుచుకున్నారు? మేము పబ్లిక్లో తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేషన్ బియ్యం ఉన్నాయి, అవే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. 1 రూపాయి 2 రూపాయి వీళ్ళు కడుతున్నారు, 33 రూపీస్ దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే ఎవరి వాళ్ళు మోదీ గారు ఫోటో వేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్ చెప్పారు, పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఇట్లా అని చెప్పి. కాకపోతే ఇక్కడ లోకల్గా మేము ఇస్తున్నాం అది ఇది అని చెప్పుకుంటారు. అలాగే యూరియాది కూడా సబ్సిడీ ఎంత ఇస్తారు, మొత్తం సెంట్రల్ గవర్నమెంటే. ఇక్కడ రైతులకు ఏం చెప్పుకుంటారు, స్టేట్ గవర్నమెంట్ భరిస్తున్నాం మేము దాని డబ్బులు అని. అదే పబ్లిక్లో అయితే రాష్ట్ర ప్రభుత్వాలే ఇస్తున్నాయని చెప్పుకుంటారు. అది తెలియదు. దానికి మేము ఎంతగానో తిరిగి చెప్పడం జరుగుతుంది. రేషన్ షాప్స్ దగ్గరికి పోయి డైరెక్ట్ మోదీ గారి ఫోటోలు పెట్టేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకము ఉచిత రేషన్ అనేది. మళ్ళా కోవిడ్లో కూడా మోదీ గారే చేశారు. అదైతే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదైతే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తెలుసు, అది కేవలం మోదీ గారి వల్లనే అయిందని తెలుసు. మొత్తానికైతే సెంట్రల్లో మోదీ గారు ఉంటేనే బాగుంటుంది అనేది ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. బహుశా ఏంటంటే ఈ పథకాలకు వచ్చే వరకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఇస్తున్నాయి అనేది వాళ్ళకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక లీడర్లు కావచ్చు, మీ బీజేపీ సంబంధించినటువంటి లీడర్లు మరి ఇంప్లిమెంటేషన్ చేయకనే ప్రచారం చేయకనా కొంచెం అది పబ్లిక్లకు వెళ్ళడం లేదనేది మేము భావిస్తున్నాం. మరి మీరేమి చెప్తారా? కానీ మీరు అన్నది 100% కరెక్ట్ సార్. పబ్లిక్లో ఇప్పుడు తీసుకెళ్తున్నాం మేము. ఇంకొకటి చెప్తున్నాం, ఇంకొకటి ఏంటంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు అన్నీ మేమేం చేసినాం అంటారు. సేమ్ అవే పథకాలు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళీ వాళ్ళు చేసిరా వీళ్ళు చేసిరా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా ఆలోచించండి. సెంట్రల్ నుండి వస్తేనే కదా వాళ్ళు ఇక్కడ ఇచ్చేది. అవును, ఏదొచ్చినా సెంట్రల్ నుంచి వచ్చింది అదే పాస్ చేస్తారు. ఇప్పటికి కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ఫండింగ్ కూడా సెంట్రల్ నుంచి వస్తున్నది. కానీ వాళ్ళు చెప్పేది అది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో గ్రౌత్గా బీజేపీ అనేది ఇంకా గ్రౌత్గా వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. యూత్కి కూడా యూత్ ఫాలో అప్ అయితే మీకైతే బాగుంది సార్. మరి యూత్కు మీరు ఏమి ఇచ్చినటువంటి అంశమో కానీ మరి యూత్కి ఏం యూత్ని ఎప్పటి నుండో ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నా అండి ప్రతి విషయాన్ని వాళ్ళకు. అందుకని వాళ్ళ యూత్ అయితే మొత్తం ఫాలోయింగ్ మనకు బాగానే ఉన్నది. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను, మన లోకల్ చిన్న లీడర్ నుండి పెద్ద లీడర్ వరకు కూడా మనం కట్టే ట్యాక్సులతోటే డెవలప్మెంట్స్ అవుతున్నాయి. కాకపోతే నేను చేస్తున్నా, నా సొంత నిధి చేస్తున్నా అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చి చేస్తారు ఎవరైతే అది చేయలేరు. మనం కట్టే ట్యాక్సుల రూపంలోనే మనకు మళ్ళీ అభివృద్ధి వస్తుంది. నేను ఇంతకుముందు మీరు అడిగిన దానికి అదే చెప్తున్నాను, చిన్న వ్యాపారస్తుల్ని వీళ్ళు అందరు పీడించుకొని తింటారని. నేను అట్లాంటి అవిటికి పోను అని చెప్పేసి అందుకే. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులతోటే మనకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. పర్సనల్గా వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటే మనం పర్సనల్గా చేయాలి. ఓకే, మొత్తానికైతే రేపు కైవసం చేసుకుంటున్నారు 100% అండి. ఇదే కాదు, మేయర్ పీఠం కూడా కైవసం చేసుకుంటున్నాను. ముందే ఫిక్స్ చేశారా? ఏమో సార్, అంతగానో బూస్ట్ ఏముంది పబ్లిక్లో మంచిగా ఉన్నదండి. యూత్ మొత్తము నరేంద్ర మోదీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలే కానీ దేశ రక్షణకు చేసే కార్యక్రమాలు కానీ ఉంది కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూడండి ఆపరేషన్ సింధూర్. అవును, మొత్తానికైతే నరేంద్ర మోడీ శశ్మనే పనిచేస్తుంది ఇంకా గ్రౌత్ లెవెల్ అనేది ట్యాగ్. 100% మోదీ గారి చరిష్మా ఎక్కడే అని కాదు,
దేశం మొత్తం మీద నడుస్తుంది. ఉమ్, ఇప్పుడు మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా అవును కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెం ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ప్లేస్ బీజేపీనే ఉంది. అవును. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నా కూడా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఉమ్. ఎందుకు సార్ మరి ఇప్పుడు, ఎందుకంటే ఇది అభివృద్ధి ఎందుకు జరగలేదు? దీని మీద ఎమ్మెల్యే ఏమన్నా కసిగట్టారా? ఏ ప్రోగ్రామ్స్కి ఇక్కడ రాకపోవడం స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రాలేకపోయారా, లేకపోతే ఏ అంశంతో రాలేకపోయారంట? ఇక అది తెలియదు కానీ ఎమ్మెల్యే గారికి దృష్టి లేదంటే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని అనుకో, ఇక్కడ కార్యకర్తలు ఆయన దగ్గరికి పోరాని ఉద్దేశం ఉందా ఏందో తెలియదు. ఉమ్, మా అతని దగ్గరికి రాకపోతే నాకు ఎంబడి ఉండవలసిన ఫాలోవర్స్ ఉండరు అనుకుంటాడా? ఉమ్, ఎంతసేపు వాళ్ళకి పర్సనల్గా ఏమన్నా బిలాంగింగ్స్ ఏమన్నా ఉంటే చేసిండడం తప్పించి ఉమ్, ఏరియా డెవలప్మెంట్ అనేది కనపడలేదండి. అండ్ మా బీజేపీ కార్పొరేటర్ అతనితో అయినంత ఇప్పుడు ఆయనకు ఎంత ఎగ్జాంపుల్ రూపాయల్లో 10 రూపాయలే ఇస్తారు అతనికి, అవును అంతే ఇస్తారు తప్పించి ఎక్కువనే తీయలేరు కదా. అవును. ఎమ్మెల్యే గారి ఫండ్లోకి వెళ్ళి మా వేరే వాళ్ళకు 10 రూపాయలు ఇస్తే మా కార్పొరేటర్ గారికి రూపాయి ఇచ్చారు. ఓకే, ఇదే మరి భవిష్యత్తులో పునరావృతం అయితే మీరు గెలిచిన వృధాగా ఉంటుందేమో ఈ డిజైన్. అందుకే చెప్తున్నాం కదండి, మేయర్ పీఠ నుండి కైవసం చేసుకోవటమని. డైరెక్ట్ మేయర్ గారే ఉంటారు కదా అప్పుడు. మొత్తానికైతే అప్పుడన్నా రూపురేఖలు మారిపోతాయని. 100% ఆ, రూపురేఖలు మార్చం కానీ డెవలప్మెంట్ రోడ్లు అవి చేసుకోవటం. అంటే కొంచెం విలేజ్ better- రూపురేఖలు అయితే మార్చేటట్టయితే లేదు, అది కష్టం. ఇప్పుడు కొంచెం బెటర్ అయితే ఉంటుంది కదా సార్ బెటర్మెంటే మీరు. ఉంటుంది. ఎందుకంటే ఫండింగ్ అనేది నేరుగా మీరే తెచ్చుకుంటారు కాబట్టి కొంచెం బాగుంటుంది. ఓకే, కాంగ్రెస్ వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు అనేది వాళ్ళు ఒక ట్యాగ్తో తీసుకెళ్తున్నారు. మరి మిమ్మల్ని ఎదగనిస్తారా? ఎందుకు ఎదిగినారండి వాళ్ళు? ఎందుకు నాకు ఎదిగించడానికి వాళ్ళు? నాకేమవసరం? ఇందిరామ ఇల్లు ఎక్కడ ఇచ్చారండి? ఇక్కడ సరౌండింగ్లు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారని చెప్పండి. అందులో మళ్ళీ మీ ఫండింగ్ కూడా ఉంటుంది, బీజేపీ వాళ్ళది కూడా ఉంటుంది. సెంట్రల్ ఏవైనా ప్రతి ఒక్క దాంట్లో సెంట్రల్ నుండి లేనిది ఏది కాదండి. ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కన్నా ఇల్లులు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏదైనా కూడా ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఏది ఉంటే అది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు పింక్ కలర్ వేసుకోరు, ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ఇందిరమ్మ ఇల్లులు అని పెట్టేశారు అదే దానికి. బట్ మెయిన్ ఫండ్ వచ్చేది అది సెంట్రల్ నుండి. ఓకే, మొత్తం మీద అయితే సెంట్రల్ ఫండింగ్ తోటి కొద్ది కొద్దిపు జరుగుతుంది, కానీ వీళ్ళు మాత్రం డప్పు కొట్టుకుంటున్నారు. అది చెప్తారా మీరు ప్రజలకి? అదే చెప్తామండి. ఇప్పుడు అది కాకుండా ఎంపీ గారు ఉన్నారు మాకు, ఈటెల రాజేందర్ గారు. అవును, అతను డైరెక్ట్ చెప్తున్నాడు ఎంపీ ఫండ్స్ నుండి నేను డైరెక్ట్ చేపిస్తాను. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఇవ్వకపోయినా కూడా ఎంపీఆర్ ఫండ్స్ నుండి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పటికే అతను ఒక 50 lakhs వరకు ముసాపేట్ సరౌండింగ్ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చేశారు కూడా. పెట్టారా సార్? ఏదన్నా మనకి ఎంపీ గారి ముందు ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ ఏమైనా పెట్టారా? చాలా పెడుతున్నామండి. అతను స్పందిస్తుండే, అతను వచ్చి వెరిఫై చేసుకొని అతనే ముందు మీది ఏరియాలో ఏమన్నా ఉంది అనుకోండి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను చేస్తాను అని. ఓకే, మొత్తానికి అయితే కైవసం చేసుకుంటున్నారు. యూత్ ఫాలోఅప్ అయితే శైలేష్కి అయితే బాగుంది అని మీరు చెప్తున్నారు. రైట్. ఓకే, ఏదైతే గతంలో కూడా తను కార్పొరేట్గా గెలిపించుకున్నాం, మరి ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి నేను అడుగు పెడతా ఉన్నా. ఎందుకంటే ఫాలోవర్సు, తర్వాత సంక్షేమం, నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా మరి పనిచేయబోతున్నాం. మరి నేను ఏదైతే గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేయర్ పీఠం మేము కైవసం చేసుకుంటాం, ఖచ్చితంగా మూసపేట్ డివిజన్ యొక్క రూపురేఖలు మారుస్తామని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాం.